ఒక వైసీపీ ఒక ట్రోల్ చేస్తుంది. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు వెన్నుపోటు పొడిచారు, సొంత అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించుకొని నమ్ముకున్నటువంటి వర్మని అన్యాయం చేశారు. వర్మ గారు జనసేన పార్టీలో ఉన్నారండి. కూటమి తరపున పార్టీల్లో ఎమ్మెల్సీ అనేది ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి ఇచ్చుకోవాల్సినటువంటి నామినేటెడ్ పదవి. అది జనసేనకి ఇచ్చినటువంటి ఒక్క ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చుకోవాలి అనేది డిసైడ్ చేసుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు. టీడీపీ నుంచి ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీలు ఎవరికి ఇచ్చుకోవాలనేది డిసైడ్ చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. వర్మ గారికి ఇచ్చినా ఇవ్వకపోయినా అది పూర్తిగా టీడీపీ అధిష్టానం యొక్క అంతర్గత నిర్ణయం. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ మాకు ఇచ్చినటువంటి సీటు మేము ఎవరికి ఇచ్చుకోవాలనుకున్న దానిలో మేము నాగబాబు గారికి ఇచ్చుకున్నాం. మా పార్టీలో ఆయన ఎలిజిబుల్గా ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఆయనకి ఇచ్చుకున్నాం. మేము వర్మ గారికి ఇవ్వని దానికి జనసేనకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఎంతసేపటికి ఇలాంటి పుల్లలు పెట్టే రాజకీయాలు, ఇలాంటి చిచ్చుపెట్టి రాజకీయాలు చేసిందే కాబట్టి గత 5 ఏళ్ల పాటు ఇవాళ 151 మధ్యలో 5 లేపేసి అటొకటి ఇటొకటి పెట్టారు ప్రజలు. ఈసారి కూడా ఇంకా బుద్ధి మారలేదనుకో, చివరి ఒకటి లేపేసి ఒకటే పెడతాడు. ఆ ఒకటి పులివెందులు ఉంటుందో ఇంకేదో ఉంటుందో మాకు కూడా తెలియదు. కేబుల్ ఈరోజు ప్రతి పెట్టారు రాజమండ్రిలో. ఈ యొక్క ఏర్పాట్లు మొత్తానికి 180 కోట్ల ప్యాకేజ్ ఇస్తున్నారు చంద్రబాబు దగ్గర కేబుల్ చెప్తారు. ఎలా స్పందిస్తారు? అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచం కింద దూరాడా బాత్రూంలో దూరాడా అని తెలియాలి నాకు. ఇప్పుడు అదొకసారి ఆయన మీద కెమెరా ఫోకస్ పెట్టి మీరే చెప్పాలి నాకు.